గర్భిణీలు కాఫీ తాగవచ్చా? తాగితే ఎంత మేరకు పరిమితం కావాలి? కాఫీ ఇష్టమైతే తాగండి, కానీ లిమిటెడ్ మోతాదులో తాగాలి. సో చాలా మంది అనుకునేది ఏంటంటే కాఫీయే తాగకూడదు. సో ప్రెగ్నెన్సీలో కాఫీ తాగొద్దన్నారండి అని చెప్పని కూర్చొని దే డ్రింక్ లాట్ ఆఫ్ టీ, ఓకే, దే డ్రింక్ లాట్ ఆఫ్ సోడాస్. ఓకే, ఇట్స్ నాట్ కాఫీ కాదండి కల్ప్రిట్, అక్కడ కెఫీన్ అన్న ప్రొడక్ట్. సో చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఈ కెఫీన్ అన్న ప్రొడక్ట్ కాఫీ టీ కాకుండా వీళ్ళు రెగ్యులర్గా తాగే రెడ్ బుల్, సోడాస్లో కోక్, పెప్సీ, డైట్ కోక్ అని ఏదైతే తాగుతారో వీటిల్లో కెఫీన్ అమౌంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు జ్యూస్ అనుకొని, మీరు హెల్దీ అనుకొని, దాహం వేస్తుంది మేడం నేను స్ప్రైట్ తాగుతున్నాను, థమ్స్అప్ తాగుతున్నాను, కోక్ తాగుతున్నానని ఫ్యాన్సీగా చెప్తూ ఉంటారు చాలామంది. సో మీరు ఒక్కసారి లేబుల్ చెక్ చేసి దాంట్లో కెఫీన్ మోతాదు ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. అకార్డింగ్ టు అమెరికన్ గైడ్ లైన్స్ అండి, లెస్ దాన్ 200 milligrams ఆఫ్ కెఫీన్ పర్ డే ఇస్ సేఫ్. ఒక స్ట్రాంగ్ కాఫీ, ఒక 250 ml కప్ ఆఫ్ కాఫీ తీసుకుంటున్నామంటే దాంట్లో అబౌట్ 30 to 40 milligrams ఆఫ్ కెఫీన్ ఉంటుంది అని అనుకోవచ్చు. సో ఒక 2 cups ఆఫ్ కాఫీ పర్ డే ఇస్ నార్మల్ అండ్ ఇట్ డజంట్ హార్మ్ యూ. అలా కాకుండా కొంతమంది ఎస్ప్రెస్సో షాట్స్ అని బ్లాక్ కాఫీ తాగుతూ ఉంటారు. సో బ్లాక్ కాఫీ తాగే వాళ్ళు ఎంత కాన్సన్ట్రేటెడ్ కెఫీన్ ఉంటుంది దాంట్లో అని చెక్ చేసుకొని మేక్ షూర్ దట్ ఇట్స్ నాట్ ఎక్సీడింగ్ ఈ లెవెల్స్. 200 milligram దాటకుండా చూసుకోవాలి పర్ డే. ఎందుకంటే కెఫీన్ ఎక్కువ తీసుకోవటం వల్ల మనకి బ్లడ్ సప్లై అనేది బేబీకి సరిగ్గా అందదనమాట. సో దానివల్ల ఏంటంటే మదర్కి వచ్చే ఎఫెక్ట్స్ హార్ట్ బీట్ బాగా పెరిగిపోవటం, పాల్పిటేషన్స్ లాగా రావటం, బేబీలో ఒకవేళ ప్రొలాంగ్డ్గా ఈ బ్లాక్ కాఫీ తాగే అలవాటు ఆర్ ఎక్కువ మోతాదులో కెఫీన్ తాగే అలవాటు ఉన్న వాళ్ళ వల్ల బేబీ గ్రోత్ అనేది కొంచెం తగ్గిపోవటం అన్నది చూస్తూ ఉంటాం. సో జస్ట్ మార్నింగ్ ఒక కాఫీ అలవాటు ఉండి చిన్న కప్ ఆఫ్ కాఫీ ఎవ్రీడే తాగుతున్నా అంటే యూ కెన్ కంటిన్యూ డ్రింకింగ్ కాఫీ. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.